ముసుగులో మరో మోసం అనే కథనంతో విశ్వాస్ టీవీలో వేయటం జరిగింది. వేసిన మరుక్షణమే గాజువాక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ స్పందించి ఇప్పటికే ఏదైతే ఉన్నదో 1,00,000 షేర్లతో పెట్టినటువంటి లంకా గ్రౌండ్ లో పెట్టినటువంటి భారీ గణనాథుల పేరిట వ్యాపారం జరుగుతుందని, దర్శనాలు ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని, పార్కింగ్లు అండ్ దర్శనం టికెట్లతో పాటు అట్లాగే ఏదైతే అన్న సంతర్పణ పెడతానని చెప్పి కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. మనం కథనం ఇచ్చిన మరుక్షణమే గాజువాకలో ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ స్పందించి వెంటనే ఇట్లాంటివి మేము ఇవ్వకూడదు, అసలు మేము ఇచ్చినప్పుడే పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికార యంత్రాంగం కూడా చర్చించినప్పుడు భక్తిభావంతో పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ భక్తిభావం కాకుండా వ్యాపారమయంగా వెళితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పింది. దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క గాజువాక ఎమ్మెల్యే ఈయన ఇప్పటికే ఎవరైతే తప్పు చేసినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా, ఏదైతే ఆంక్షలు తూట్లలో పొడుస్తూ టికెట్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గాజువాకలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మరుక్షణమే స్పందించి ఈ తప్పు జరగకూడదని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరిక జారీ చేశారు. ఒక పక్క ప్రెస్ మీట్ లో కూడా మనం వినొచ్చు, అవేంటో చూద్దాం. నమస్కారం. ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, గాజువాకలో ఏదైతే చీరలతో ఎత్తైనటువంటి విఘ్నేశ్వరుని బొమ్మ పెట్టడం, వారు దర్శనార్థం పార్కింగు అలాగే అన్న సంతర్పణ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చినటువంటి న్యూస్ సంబంధించి అందరికీ మీ ద్వారా ప్రధానికానికి తెలియజేసేది ఏంటంటే, ఆ విగ్రహానికి ఆ పెండల్కి పర్మిషన్ ఇచ్చే ముందే వారు ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి కండిషనల్గా ఇచ్చారు. కనుక ఎవరైనా సరే అక్కడ డబ్బులు ఏ రూపంలో అయినా సరే, అది చూడండి, మీకు టికెట్ రూపం కావచ్చు, లేకపోతే టికెట్ లేదు కనుక అన్న సంతర్పణ కలెక్ట్ చేస్తారని కానీ, లేకపోతే పార్కింగ్ అని కానీ ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎవరైతే ఈ విఘ్నేశ్వరు బొమ్మలు పెడుతున్నారో అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు. దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దేవుడికి సంబంధించినటువంటి విషయాన్ని వెళ్ళే విధంగా అంటే ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా